జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనం ఈ రోజుల లోపల క్రిస్టియానిటీలో విపరీత పోకడలు చూస్తూ ఉన్నాం. అసలు విగ్రహారాధన నిరసించేటువంటి మతంగా ఉన్నది ధ్వజస్తంభాలు పెట్టడం కానీ, యేసు వ్రతాలను చేయడం కానీ, అలాగే తైలాభిషేకాలని, అసలు ఆ మతానికి సంబంధం లేకుండా వారికి కాపీ చేయడం తప్ప మరొకటి రాదు అని మళ్ళీ నిరూపిస్తూ బీద వర్గాలైనటువంటి వారిపైన వారికి ధనాన్ని ఆశ చూపి మత మార్పిడి అనేటువంటి విశేషమైనటువంటి క్రియను అనేకమైనటువంటి పనులను చేపడుతూ ఉన్నాయి. కాబట్టి మనం దీని గురించి జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతి గ్రామంలో కూడా ఇది హిందువులకు సంబంధించినటువంటి యొక్క దేవాలయాల ప్రాంగణాల్లో మరియు మన హిందువులు నివసించేటువంటి ప్రాంతాల్లో వచ్చి చేసేటువంటి మత ప్రచారాలను అడ్డుకోవాలి. రాజ్యాంగం కూడా వారికి భావ ప్రకటన స్వేచ్ఛను ఎలాగైతే ఇచ్చిందో, తమ యొక్క ధార్మిక సంరక్షణను చేసుకునేటువంటి యొక్క హక్కును కూడా అదే రాజ్యాంగం మనకు కూడా కల్పించింది. కాబట్టి ఒక వ్యక్తిని మతం మారడం అని ప్రేరేపించడం కానీ, దానికి ధనాన్ని ఆశ చూపి చేయడం కానీ అనేక రకాలుగా అది కూడా చట్టరీత్యా నేరం. కాబట్టి మనకు ఆలయాలు మనం చాలా స్కూల్లో కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజున మొన్న అయ్యప్ప స్వామి యొక్క మాలాధారణ చేశారని, ఆంజనేయ స్వామి యొక్క మాలాధారణ చేసినటువంటి పిల్లలను వ్యతిరేకించడం కానీ, వారిని మీరు మాల తీసేసి లేదా బొట్టు తీసేసి దానికి సంబంధించినటువంటి దీక్షా వస్త్రాలు ధరించకుండా మీరు ఆలయానికి స్కూల్కి రావాలి అని చెప్పేసి చెప్పడం కానీ అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి తన మతపరమైనటువంటి యొక్క విధానాలను అవలంబించడం ఆ వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కు. కాబట్టి ఈ ఆలయంలో హిందువులు సుమారుగా 80% ఉన్నటువంటి యొక్క ఈ దేశం లోపల మీరు మీ పర్సనల్గా అవలంబిస్తే అది వేరు. కానీ ప్రతి చిన్నారుల యొక్క మెదడులో కూడా ఈ విషబీజాన్ని నాటుతూ ఉన్నారు. మనం రీసెంట్గా చూసాం, ఒక స్కూల్లో క్రైస్తవ పాస్టర్ వచ్చేసి ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా దానికి సంబంధించినటువంటి బోధనలు చేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులారా, మీరు కూడా ఒకసారి మీ అబ్బాయి యొక్క స్కూల్లో ఏం జరుగుతుందో గమనించుకోండి. ఏసుమాల అని ఇంకోటి అని వేయడం కానీ, మన హిందూ ధర్మాన్ని కాపీ చేయడం తప్ప అక్కడ అసలు జరిగేదేం కూడా లేదు. వారికంటూ ఒక సొంత వ్యక్తిత్వం కానీ, దానికో ధార్మిక చరిత్ర కానీ అవన్నీ కూడా లేవు. సనాతన ధర్మాన్ని కించపరచడానికే ఇవన్నీ కూడా చేసేటువంటి యొక్క దుష్పరిణామాలు ఇవన్నీ కూడా. కాబట్టి మీ ధర్మాన్ని మీరు ఆచరిస్తే ఎప్పుడూ కూడా ఎవరు వ్యతిరేకించరు. కానీ మా ధర్మాన్ని కాపీ చేసి మీరు ఇంకో విధంగా కించపరిస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త, ఎవరు కూడా ఉపేక్షించరు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ యొక్క పిల్లలకు తమ ధర్మాన్ని ఆచరించడం బోధించాలి. చిన్నప్పటి నుంచే ప్రతి తల్లిదండ్రి కూడా తన అబ్బాయికి చక్కగా బొట్టు పెట్టి స్కూలుకు పంపించడం కానీ, తమకు సంబంధించినటువంటి రామాయణ భాగవత ధర్మాలు తెలియజేయడం కానీ ఇవన్నీ కూడా మనం చేయాలి. ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న విషయాలు. మనమే బొట్టు పెట్టుకోకపోతే మన పిల్లలను కూడా మనల్ని చూసే ఆచరిస్తారు కదా. కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి బంధువులారా. కాబట్టి ఆత్మవిమర్శ చేసుకొని అనాదిగా వస్తున్నటువంటి మన సాంప్రదాయాలను మనం కాపాడుకోవాలి. పిల్లలందరికీ కూడా ధర్మాన్ని బోధించాలి. వెనుకట మన ఉండేటువంటి యొక్క పెద్దవారందరూ కూడా ఈనాడు మనకన్నీ కూడా చెప్పి నేర్పించారు. ప్రతి ఒక్కరికి కూడా రామాయణం తెలుసు, భాగవతం తెలుసు, భారతం తెలుసు.
వాటన్నిటినీ కూడా అందుకే వాటిని పురాణాల రూపంలో మన పెద్దవారందరూ కూడా మనకు అందించారు. కానీ ఈరోజు మనము ఒక పిల్లవాడిని ఏం చేస్తున్నాం, వాడు ఏడిస్తే ఒక కథ చెప్పడానికి మనకు సమయం లేదు. మనమందరం కూడా ఈ బిజీ స్కెడ్యూల్లో పడి ఉరుకులు పరుగులు ఉన్నటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇది కాదు ధర్మం. మనకు ఇంత సమయం లేకున్నా మన ధర్మాన్ని మనం బోధించాలి. పిల్లవాడు పెద్దగా అయిన తర్వాత చెప్పినట్టుగా వినడం లేదు స్వామి, మా పిల్లవాడు వినడానికి ఏదైనా పరిహారాలు ఉన్నాయా అని పెద్దగా అడుగుతూ ఉన్నారు. కానీ మొదటగా వినేలాను ప్రవర్తించావా, చిన్నప్పటి నుంచి ధర్మం బోధించావా అనేది మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. కాబట్టి మనందరం కూడా దీని గురించి ఒకసారి ఆలోచించాలి. మనందరం కూడా మన పిల్లలకు మన రామాయణంలో ఉండేటువంటి ఒక ధర్మాన్ని బోధించండి. రాముడు మంచి బాలుడు అని చెప్పకుండా తండ్రి మాట విన్నాడు. ఒక భర్త ఎలా ఉండాలో ఉండి చూపించాడు. ఒక రాజుగా చక్కని పరిపాలన చేశాడు. తన ఒక మిత్రునిగా చక్కని సహాయం చేశాడు. దానిలో ఉండే ధర్మ సూక్ష్మాలను మీరు అర్థం చేసుకోండి. మొదటగా మీరు చదివి మీరు తెలుసుకునే ప్రయత్నాన్ని చేయండి. అది మీ జీవితానికి, మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు కూడా తోడ్పడుతుంది. కాబట్టి మనందరం కూడా మన ధర్మాల్లో చెప్పినటువంటి సూక్ష్మాలను మనం ఆచరిస్తే మనందరం కూడా ధర్మబద్ధంగా జీవిస్తాం. మన పిల్లవాళ్ళు కూడా పెద్ద పెరిగిన తర్వాత ఈరోజు చూస్తూ ఉన్నాం, అదొక దురదృష్టమైన సంఘటన. వృద్ధాశ్రమాలన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. మనకు చిన్నప్పుడు మన ఇంట్లో మన పెద్దవాళ్ళతో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మీ పిల్లవాడి ముందట మీరు ఆగి ఆలోచించండి. ఎందుకంటే ఇదే పిల్లవాడు పెద్దవాడు అవుతాడు, మీరు కూడా వృద్ధులవుతారు. మీరు చేసినటువంటి దాన్నే మీ పిల్లవాడు ఆచరిస్తాడు. కాబట్టి మీరు కూడా మీ పెద్దవారి పట్ల గౌరవంతో వ్యవహరించండి. అప్పుడే మీ పిల్లవాడికి కూడా వీరు మా నాన్నగారు గౌరవంగా వారి యొక్క పెద్దవారిని చూసుకుంటూ ఉన్నాడు, నేను కూడా చూసుకోవాలనేటువంటి యొక్క ఆలోచన చిన్నప్పటి నుంచే తన యొక్క మనస్సు లోపల కలుగుతుంది. కాబట్టి మనందరం కూడా మన ధర్మాన్ని బోధిస్తేనే అది కొనసాగుతుంది. మనం ఎలాంటి విత్తనాన్ని నాటుతామో అలాంటి వృక్షమే వస్తుంది. కాబట్టి మనందరం కూడా మన పిల్లవాడిని ఎలా ప్రవర్తిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. పిల్లవాడు పెరిగేటువంటి పరిసరాలను కానీ, వాడి యొక్క స్కూల్ను కానీ, దాంట్లో ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా పిల్లవాళ్ళకు అనేటువంటి యొక్క ఈ విషయాలను అడిగి తెలుసుకోండి. ప్రతిరోజు నీ ధర్మానికి విరుద్ధంగా స్కూల్లో ఏదైనా చెప్తున్నారా, నిన్ను ఏ విధంగా అయినా ఇబ్బంది పెడుతున్నారా, పరమత బోధనలు ఏదైనా చేస్తూ ఉన్నారా, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోండి. మీరు ఈ క్రైస్తవ మత బోధనలను స్కూల్లో జరగడం మొదటగా నిషేధించాలి. దీనిపైన ప్రభుత్వాలు కూడా స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యలో చాలా సందర్భాల్లో మనం అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని కూడా ఆలోచించండి హిందూ బంధువులారా అని ఈ విషయాన్ని మీ అందరికీ కూడా ఒకసారి తెలియజేసుకుంటూ ఉన్నాను. కాబట్టి మీ ధర్మాన్ని మీరు ఆచరించండి, మీ పిల్లలకు బోధించండి, పరమతాలను గౌరవిద్దాం. దాన్ని ఎవరు కూడా ఆక్షేపించరు. కానీ పిల్లలకు, చిన్నపిల్లలపైన ఇలాంటివన్నీ రుద్దుతారంటే మాత్రం ఎవరు కూడా ఉపేక్షించరు. మన పిల్లల యొక్క సమస్తమైనటువంటి ఎదుగుదలకు ధర్మ మార్గమే ఉత్తమమైనటువంటి మార్గము అని దీని ద్వారా మేము మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. దీనిలో చెప్పినటువంటి విషయాలను ఒకసారి ఆలోచించి అంతఃకరణ శుద్ధిగా ఆచరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. ధర్మో రక్షతి రక్షితః.